హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నైట్ అన్నం మిగిలిపోయిన అన్నంతో వడియాలు అయితే పెట్టుకుందాము. ఈ అన్నాన్ని కొంచెం మిక్సీ అయితే బాగా పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకున్నాము. చూడండి ఎట్లా ఉందో, ఇట్లాగైతే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఉడకబెట్టాలి. ఉడికినాక కొంచెం సాల్టు, జీలకర్ర, వాము అంతా వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం ఉంటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, మామూలుగానే చేస్తున్నాను అనమాట. కొంచెం బాగా ఉడకాలి, ఉడికితేనే కొంచెం బాగుంటుంది అన్నమాట. వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే దీంట్లో ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ రెడ్గా వడియాలు అయితే వస్తాయి, అందుకని ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది, మీద పైకైతే ఎత్తుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడియాలు అయితే పెట్టేసుకుందాం. రౌండ్ షేపులో చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవైనా పెట్టుకోవచ్చు. ఇవి ఒక రోజులోనే బాగా వెండిపోతాయి. సార్ చూపిస్తా చూడండి. చూడండి ఎలా వస్తాయో, ఇలా వస్తాయి. అన్నం వడియాలు అయితే ఇలాగే వస్తాయి. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. చూడండి ఎలా వస్తుంది. సరే, సేమ్ మనం బీప్ వడియాలాగే సేమ్ అట్టే వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఇలా వేయాలి చూడండి ఒకసారి. సేమ్ అట్టే ఉంది. బీప్ పిండితో వడియాలు అట్టే పెడతాం, అట్లాగే సేమ్ అట్టే వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోగా మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.